మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. Loving greetings to you all in the sweet name of Lord and Savior Jesus Christ. మీరందరికీ కూడా యేసు క్రీస్తు నామములో నా ప్రేమపూర్వకమైన శుభములు. Thank our Lord for giving this opportunity to come here after a very long time. మన ప్రభువైన యేసు క్రీస్తుకు నేను మహిమ చెల్లిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడికి వచ్చి మనం చూసే To see you all and to share the word of God and pray for you. మిమ్మల్ని చూసి ఆయన వాక్యాన్ని చెప్పి మీకు ప్రార్థన చేయడానికి ప్రభువుకు నేను మహిమ చెల్లిస్తున్నాను. Hallelujah. Hallelujah. Sometimes we have met in different places. కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో మనం కలుసుకున్నాం. రాయచోటి after a long time coming here. ఇక రాయచోటికి మాత్రం చాలా కాలం తర్వాత రావడం ఇదే మొదటిసారి. Hallelujah. Hallelujah. Praise the Lord. So today I would like to share one important thing. ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో చెప్పాలని ఇష్టపడతా We ఉంటున్నాను. have all entered into a new year. మనమందరం కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. 2025 is gone. 2025 వెళ్ళిపోయింది. 2026 has come. 2026 వచ్చింది. The year has gone, but our life is still continuing. సంవత్సరం గతించిపోయింది కానీ మన జీవితం కొనసాగుతా ఉంది. But we must understand one thing. మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. We were born in the flesh. మనము శరీరములో పుట్టాము. And one time we were born in the spirit also. మనం ఆత్మలో కూడా జన్మించామనేది గుర్తించాలి. Now we need to continue our life both in the flesh and in the spirit. మనము ఈ శరీరములో ఆత్మలో మన జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. Hallelujah. Hallelujah. Believers most of the time they become born again and then they continue their life in the flesh. చాలా మంది విశ్వాసులు వారు తిరిగి జన్మించినప్పటికీ మళ్ళీ శరీరానుసారంగానే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. They just want to go according to their own mind, what it's saying and what they want to do, they try to do it. వారు ఎట్లా చేస్తారంటే వారి మనసు చెప్పినట్లుగా వారికి నచ్చినట్లే వాళ్ళు జీవిస్తూ ఉంటారు తప్ప ఆత్మానుసారంగా ఉంటారు. But as the years are going, అయితే సంవత్సరములు we గతించిపోతుండగా need to understand our responsibility in the Lord Jesus. యేసు క్రీస్తునందు మనకుండే బాధ్యతలను మనం అర్థం చేసుకుంటూ And we must try to commit our lives to the purpose of God. మనము దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకునే వారంగా ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. There is a purpose ఒక ఉద్దేశం ఉంది about your life, about my life. నీ జీవితం పట్ల నా జీవితం పట్ల. So many people have gone out of this world. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. 2025 many people died. 2025 ఎంతో మంది చనిపోయినారు. But we are still alive. మనము సజీవంగా ఇంకా So ఉన్నాం. why are we still alive? ఎందుకు మనం సజీవంగా ఉన్నాం? God has kept us alive. దేవుడు మనల్ని సజీవంగా He ఉంచాడు. has kept us alive for a purpose. దేవుడు ఒక ఉద్దేశం కోసం సజీవంగా And పెట్టాడు. now what we must understand, ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? Lord, I want to do the thing that you want me to do. ప్రభువా నువ్వు నన్ను ఏమి చేయాలని ఉద్దేశించావో అది నేను చేయాలి. Many times we pray for many things. ఎన్నో వాటి కోసం మనం ప్రార్థన చేస్తా ఉంటాం. I want a car, I want a house, I want healing, I want strength, I want peace, I want joy. స్వస్థత, బలము, ఆరోగ్యము, శాంతి, సమాధానం, ఇల్లు, కాలు అవి ఇవి కావాలంట. I want money. డబ్బు కావాలి. All these things. I want a job. నాకు ఉద్యోగం కావాలి. I want a child. నాకు బిడ్డ కావాలి. Many things we pray to God. ఎన్నో ప్రార్థన చేస్తాం దేవుని దగ్గర. But are we praying saying, Lord, let your will be done, let your purpose be fulfilled in my life? ఈ ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా నా జీవితంలో నీ చిత్తం నెరవేరాలి, నా పట్ల నీ ఉద్దేశం నెరవేరాలి అని. Lord, I want to grow in thee. నేను నీలో ఎదగాలి. I want to please you. నేను నిన్ను సంతోషపరచాలి. Here what Paul is telling. పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? He says in the third verse, I thank my God upon every remembrance of you, always in every prayer of mine, making request for you all with joy, that your fellowship in the gospel from the first day until now. మొదటి నుండి దినము నుండి ఇది వరకు సువార్త పని విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సక్రియ చివరి వరకు నేను
మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని పౌలు ఫిలిప్పీ సంఘముతో చెప్తా ఉంటున్నాడు. Amen. ఆమేన్. See, giving thanks to God. దేవునికి కృతజ్ఞతలు We చెల్లిస్తున్నాం. thank God for many things. మనం ఎన్నో విషయాల కొరకు దేవునికి కృతజ్ఞతలు But the చెప్పాలి. important thing is that ముఖ్యమైన విషయం we ఏమంటే must thank God దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి? because we heard the gospel. మనము దేవుని సువార్త వినినందు. Hallelujah. హల్లెలూయా. Many people have not heard it, many people have heard and they have not responded to it. చాలా మంది వినకుండా ఉంటున్నారు, విని ప్రతిస్పందించకుండా ఉంటున్నారు. But we అయితే మనం heard the gospel, దేవుని సువార్త విన్నాం, we responded, దానికి and we ప్రతిస్పందించాం, gave our lives to Jesus. మన జీవితాలు ప్రభుకు సమర్పించాం. And this gave a fellowship between us. ఇది ఈ సహవాసాన్ని మనకిచ్చింది. Paul is remembering this Philippian church పౌలు ఈ ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం and he's చేసుకుంటూ, telling, I remember you all in my prayers. నేను మిమ్మల్ని అందరినీ నా ప్రార్థనలో జ్ఞాపకం Why do చేసుకుంటున్నాను. I remember you? ఎందుకు జ్ఞాపకం Because చేసుకుంటున్నాను? of the fellowship. కేవలం సహవాసమును బట్టి. How did fellowship happen? ఎట్లా ఈ సహవాసం వచ్చింది? From the very first day you heard the gospel. మొదటి దినం నువ్వు సువార్త విన్నప్పటి నుంచి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Many times we forget the day or the person who shared the gospel with us very first time. చాలా సందర్భాల్లో మొట్టమొదట దేవుని వాక్యం మనకు ఎవరైతే చెప్పింటారో వాళ్ళని గుర్తుంచుకోలేక మర్చిపోయి ఉంటాం. You have heard the gospel through many people, many situations, many circumstances. ఎంతో మంది ద్వారా, ఎన్నో పరిస్థితుల ద్వారా ఎక్కడో ఒక చోట దేవుని సువార్త విని ఉంటాం. The word came, దేవుని వాక్యం but వచ్చింది. after many times, suddenly we responded. చాలా సందర్భాలు, సమయాల తర్వాత మనము దేవుని వాక్యానికి స్పందిస్తాం. After we responded, మనము స్పందించిన తర్వాత we need to continue in the fellowship. మనము దేవుని యొక్క సహవాసంలో కొనసాగాలి. Now, whatever you have crossed in the year 2025, 2025లో ఏదైతే నువ్వు దాటుకొని వచ్చావో you might be thinking, నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, why God did not answer my prayer? ఎందుకు నా ప్రార్థనలకు దేవుడు జవాబు లేదు, Why my financial problem is still there? నా ఆర్థిక ఇబ్బంది ఇట్లే ఎందుకు మిగిలిపోయింది, Why I have not got a job? నాకెందుకు ఉద్యోగం రాలేదు, Why this has not happened in my life? ఇది ఎందుకు నా జీవితంలో జరగలేదు, I have been waiting all the year. నేను సంవత్సరం అంతా కనిపెట్టానే, I thought God will give me this blessing this year. దేవుడు ఈ సంవత్సరం నాకు ఇస్తాడని నేను ఊహించాను, But I did not receive anything. అయితే నేనేమి పొందుకోలేకపోయాను. Now what to do? ఇప్పుడు నేను ఏం చేయాలి? The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తా thank ఉంది, Him. దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Thank Him in every circumstance. ప్రతి పరిస్థితిలో ప్రభువుకు మహిమ చెల్లించండి. Whether you get or whether you don't get, నువ్వు తీసుకోకపో, your responsibility is to thank Him. నీ బాధ్యత దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. You must know that God has began a good work in you. నీవు తెలుసుకోవాలి, నీలో దేవుడు ఒక మంచి కార్యం ప్రారంభించాడని. You were a sinner. నీవు పాపివై ఉండగా You heard the gospel. దేవుని స్వార్థ విని You accepted Jesus. యేసును అంగీకరించి You are saved. నువ్వు రక్షించబడి Now you are a born again Christian. ఇప్పుడు తిరిగి జన్మించిన క్రైస్తవుడుగా Or you can say I am a child of God లేదా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, because I have accepted the name of Jesus. ఎందుకంటే యేసు నామాన్ని నేను అంగీకరించాను. Now when you say I am the child of God, ఇప్పుడు నువ్వు నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటూ 2025, 2025 whatever you have gone through, ఏ దాని గుండా నువ్వు వెళ్ళావో it was all under the supervision of God. అదంతా దేవుని యొక్క కనుసన్నల్లో ఉంటది. Hallelujah. 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 Jesus saw everything in your life. యేసు నీ జీవితంలో సమస్తమును చూస్తా ఉంటున్నాడు. Jesus saw everything. ప్రతిదీ చూస్తా He ఉంటున్నాడు. knows your pain. నీ బాధ తెలుసు, He knows your tears. నీ కన్నీళ్లు తెలుసు, He knows everything that you've gone through. నువ్వు వెళ్ళిన ప్రతి మార్గము But ప్రభువు. what is Jesus doing in that? యేసు ఏం చేస్తున్నాడు? He wants to make you a child of God. నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా మారాలని He చేస్తున్నాడు. wants you to become a better vessel for His glory. దేవుని మహిమ కొరకు ఒక మంచి పాత్రగా తయారు కావడానికి చేస్తుంటున్నాడు. Why do we educate our children? ఎందుకు మన పిల్లలను చదివిస్తాం? Let them study well. వాళ్ళు బాగా చదవాలి, They should study well. వాళ్ళు చదవాలి. Why? ఎందుకు చదివిస్తాం? If they study well, what they will get? వాళ్ళు చదువుకుంటే ఏమొస్తుందమ్మా? జ్ఞానము, ఉద్యోగము. Main job. ఉద్యోగం. You study well to get a good job. బాగా చదవడం అంటే ఉద్యోగం కోసమే. Government job. గవర్నమెంట్ ఉద్యోగం, Isn't it? ప్రభుత్వ So ఉద్యోగం. you want your children to go to government job. నీ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నువ్వు కోరుకుంటావు. But when Jesus is touching your life, యేసు నీ జీవితాన్ని తాకుతూ ఉన్నప్పుడు He doesn't touch you to get a government job. నిన్ను గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని తాకడా, He wants you to come to heaven. నువ్వు పరలోకానికి రావాలని తాకుతావు.
Hallelujah. Hallelujah. He wants you to come and be with him. ఆయనతో కూడా ఉండాలని ఆయన He తాగుతాడు. wants you to grow spiritually. నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ఆయన He తాగుతాడు. wants you to fulfill the purpose of God in your life. దేవుని చిత్తమును ఆయన ఉద్దేశానుసారంగా నెరవేర్చాలని కోరుకుంటాడు. When you are saved, you need to save another person. నీవు రక్షించబడిన తర్వాత ఇంకొకరిని రక్షించాలని ప్రభు కోరుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. That is more important. అది చాలా ముఖ్యం. So what Paul is okay. మేడం ఓకే మేడం ఈవినింగ్ కలుస్తాం. రైట్ రైట్ రైట్. He said, being confident in this thing that thing that he has begun a good work in you, will complete it until the day of the Jesus Christ. Verse 6 in English. సత్క్రియను ఆరంభించిన- చదువు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాం. చాలు. Amen. The Amen. Lord who began a good work, దేవుడు ఏ సత్క్రియ అయితే ప్రారంభించాడో he will complete it. అది పూర్తి చేస్తాడు ఆయన. Amen. ఆమేన్. What he has started in your life, ఆయన నీ జీవితంలో ఏదైతే ప్రారంభించాడో he will complete it. అది ఆయన ముగిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So he knows what to do in your life. ఆయనకు తెలుసు నీ జీవితంలో ఏం చేయాలని. What is not needed for him, he might remove. ఆయనకి ఏదైతే అనవసరమో తీసేస్తాడు నీ జీవితం. What he needs for him, he will give it to you. ఆయనకి ఏదైతే అవసరమో అది నీకు ఇస్తాడు. He will change your life according to his will. ఆయన చిత్తానుసారంగా నీ బ్రతుకును మారుస్తాడు. And your life will never be the same again. నీ జీవితం మరలా పూర్వంలాగా ఉండదు. Sometimes we just ask many questions, why my life is going in this direction. ఎన్నోసార్లు ప్రభువును ప్రశ్నిస్తా ఉంటాం, ఎందుకు నా బ్రతుకు ఈ రకంగా పోతా ఉంది అని. But that direction is by the Lord who is trying to put you and fit you into the purpose which he has for your life. ఆ దిశ ఎందుకు దేవుడు నియమిస్తాడు అంటే నిన్ను దేవుడు తన మార్గంలోనికి తెచ్చుకోవడానికి దేవుడు పెట్టాడు. Every child of God should have a desire to fulfill what God desires to do in his life. ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అనేది ఎరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం జీవించాలి. You might be attending a local church. నువ్వు ఇక్కడ ఉండే స్థానిక సంఘానికి వెళ్తూ ఉండొచ్చు. When you go to a church, ఒక సంఘానికి you వెళ్ళినప్పుడు become a member of that body. ఆ సంఘం యొక్క సభ్యునిగా సభ్యురాలుగా Bible says you are a member. నీవు సభ్యుడవు లేకపోతే In the body, అవయవానివి. in the body, శరీరంలో there are so many members. ఎన్నో అవయవాలు ఉన్నాయి. Are they members? మెంబర్స్ అంటే అవయవాలు. What are the avayam? ఏం అవయవాలు? Kannu, mooku, kaadu, eye. Everything is there. అన్ని ఉన్నాయి. Are they all same? అన్ని ఒకే రకంగా ఉన్నాయా? Are they having the same function? అన్ని ఒకే పని చేస్తాయా? But where do they belong to? అవి ఎవరికి సంబంధించి? Body. Body needs every member. శరీరానికి ప్రతి అవయవం కావాల్సింది. Your eye is important, ear is important, mouth is important, nose is important, hand is important, everything is important. కన్ను, చెవులు, నోరు, ముక్కు, చెయ్యి అన్ని కావాల్సిందే. Everything is functioning for the betterment of the body. శరీరం యొక్క మంచి బుద్ధి కోసం అన్ని పని చేస్తాయి. So now God's purpose in your life is that ఇప్పుడు నీ పట్ల దేవుని ఉద్దేశం you ఏంటంటే must grow to be a useful vessel in the body of Christ where you are put. యేసు క్రీస్తు యొక్క సంఘం అనే శరీరములో నువ్వు ఎక్కడైతే అమర్చబడ్డావో అక్కడ నువ్వు సరిగా పనిచేయాలి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. That is important. అది చాలా ప్రాముఖ్యం. Many people don't think about it. చాలా సందర్భాల్లో మనుషులు ఇది అర్థం చేసుకోరు. They just think, oh, church, Sunday, if I go to worship and come back, that is enough. ఆదివారమా చర్చికి పోయినామా, దేవుని ఆరాధించినామా, వచ్చినామా. Church is not a building. సంఘము అనేది ఒక కట్టడం కాదు. Many people think it is a building. ఒక కట్టడంతో చూస్తారు. So I go to church means I go to the place of worship and come back. నేను చర్చికి పోయినా లేదా సంఘానికి పోయినా అంటే అక్కడికి పోవడము, ఆరాధించడం, వెనక్కి వచ్చిన. But Bible says you are the church. దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు దేవుని సంఘాన్ని. Christ is the head of the church. యేసు క్రీస్తు సంఘమునకు అలా And on Sundays, all churches join together for a fellowship. ఈ ఆదివారము అన్ని సంఘాలు కలిసి దేవుని ఆరాధించడానికి సహవాసంగా కూడుకుంటారు. All members join together to fulfill the purpose of God. సభ్యులందరూ కలిసి సహవాసంగా చేరి దేవుని చిత్తం నెరవేర్చడానికి కూడుకుంటారు. There might be a pastor. ఒక పాస్టర్ ఉండొచ్చు. The pastor is preaching the word of God. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని But ప్రకటిస్తూ what ఉంటాడు. the word of God has to do, అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? all the other 6 days, మిగతా 6 రోజులు
When you go out into the world, నువ్వు లోకంలోనికి వెళ్ళినప్పుడు, when you go to your work spot, నీ పని స్థలానికి వెళ్ళినప్పుడు, or when you go to study, నువ్వు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, wherever you go, ఎక్కడికన్నా వెళ్ళు, you must understand I am a body of Christ, I am the church, I am here, I got a function. నీవు ఒకటి అర్థం చేసుకోవాలా, నేను దేవుని శరీరము, దేవుని ఆలయమై ఉన్నాను, దేవుని కొరకు నేనేం పని చేయాలి అని తెలుసుకొని ఉండాలి. In that place worship God. ఆ స్థలంలో దేవుని ఆరాధించాలి. Hallelujah. Hallelujah. In that place you be the preacher and share the word of God to other people. ఆ స్థలంలో నీవే ఒక ప్రసంగికురాలుగా ఉండి దేవుని మహిమపరచాలి. In that place pray for the other people who are in need. ఆ స్థలంలో ఎవరు అవసరతలో ఉన్నారో వారి కొరకు నువ్వు In ప్రార్థించగలగాలి. that place let the people know that you are different, you are not an ordinary worldly person, but you are a child of God. ఆ స్థలంలో నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు దేవుని నమ్మిన, దేవుని ఎరిగిన వ్యక్తివి, నువ్వు ఒక సామాన్యమైన దేవుని బిడ్డవని వారు తెలుసుకునేటట్లు బ్రతకాలి. A difference has to be there between you and your lifestyle. నీ జీవితము, నీ జీవిత విధానానికి వ్యత్యాసం అనేది ఖచ్చితంగా అక్కడ నువ్వు చూపించాలి. You need to be a functioning church in all other 6 days. నువ్వు మిగతా చోట్ల 6 దినాలు ఎక్కడైనా ఉండొచ్చు. It's not a building, you are the one. అది ఏదో చర్చిలో ఉంటేనే చర్చి అన్నట్లు కాదు, నువ్వే దేవుని So ఆలయాన్ని. you need to fulfill that. నువ్వు అది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. You are the temple of the living God. నువ్వు జీవము కలిగిన దేవుని యొక్క మందిరాన్ని The Holy Spirit is dwelling inside you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తుంటున్నాడు. So you must understand your purpose. నీ ఉద్దేశము దేవుని పట్ల ఏమైంది అనేది అర్థం So చేసుకోవాలి. what God is doing, ప్రభు ఇక్కడ ఏం He has చేస్తున్నాడు? started the good work in you నీలో ఈ సక్రియను and ప్రారంభించాడు, He wants to fulfill it. అది ఆయన It ముగించాలనుకుంటున్నాడు. will carry on till the coming of the Lord Jesus. యేసు క్రీస్తు రాకడ పర్యంతం అది కొనసాగించాలనుకుంటున్నాడు. So the more you are submissive, నువ్వు ఎంతగా దేవునికి తగ్గించుకొని దేవుని దగ్గరికి the వస్తావో, more the work of God is fulfilled in your life. దేవుని యొక్క పని అంత త్వరితగతిన ముగింపుగానే If వస్తుంది. you are more attached to this world, నువ్వు ఈ లోకానికి ఎక్కువ అతుక్కొని ఉంటే, if you say this is more important for me, నాకు ఇదే కావాలని ఉంటే, if you still hold on like this, నాకు ఇదే పని పట్టుకొని but ఉంటే, the Lord is telling you, no, I need you for my purpose. ప్రభు ఏం చెప్తాడంటే నువ్వు నాకు కావాలి అని నిన్ను లాగుతూ ఉంటాడు. You must obey my word. నువ్వు నా మాట విను. But you say, no, I want this. లేదు ప్రభు నాకు ఇదే కావాలని Then ఉంటాడు. what will the Lord do? దేవుడు ఏం చేస్తాడు? He has to pull you. నిన్ను లాగుతాడు. Hallelujah. Hallelujah. Will it be easy or will it be painful? అది నొప్పిగా ఉంటుందా, సులభంగా ఉంటుందా లాగినప్పుడు? Tell me. దేవుడు పట్టి లాగినప్పుడు చాలా సులభంగా ఉంటుందా, నొప్పిగా ఉంటుంది? నొప్పిగా. Pain will start. నొప్పి అనేది ప్రారంభమవుతుంది. You will start to say, why Lord, why Lord, why Lord? ప్రభా నన్ను ఎందుకు లాగుతున్నావు అని నువ్వు బాధపడతావు. But your word will say, అయితే దేవుని మాట, my word, obey. నా మాటను అంగీకరించని ప్రభు చెప్తుంటున్నాడు. My word, obey. నా మాటకు నువ్వు I want you to obey my word. నువ్వు నా మాటకు విధేయత చూపాలి. One side God will be speaking. ఒకవైపు దేవుడు మాట్లాడతావు, One side the world will be speaking. ఇంకొక వైపు లోకం మాట్లాడతావు. Now whose word are you going to listen to? నువ్వు ఏ మాట వినాలి? The more you need to give to God. నువ్వు దేవుని మాటకు ఎక్కువ సబ్మిట్ కావాలి. This world is not permanent. ఈ లోకము శాశ్వతం కాదు. Is it correct? అవునా? Hallelujah. Hallelujah. You won't be here forever. ఎంత భూమి ఉన్నంత కాలం మనం ఇక్కడ ఉన్నాం. Maximum 80 years. 80 సంవత్సరాలు. After that you have to leave. తర్వాత విడిచిపోవాల్సిందే. Now nobody is going to live 80 years, 60 years, 70 years. That's all. ఇప్పుడు 60, 80 ఇన్ని సంవత్సరాలు కూడా బతకడం అనేది Right? లేదు. BP, cholesterol, sugar, cancer. So many diseases. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఎన్నో వ్యాధులు Is it there or not? ఉన్నాయా లేవమ్మా? Is it there or not? ఉన్నాయా లేవా? బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, ఇంకా Tell her that. So doctor does not give a guarantee of life. డాక్టర్ ఎవరు కూడా మన జీవితాలకు భరోసా ఇవ్వలేదు. They might give any medicine వాళ్ళు ఏదైనా మందు ఇవ్వచ్చు కానీ to control. తగ్గించడానికి. Whether it's controlling or not, we don't know. అది తగ్గిస్తుందా లేదా కూడా మనకు తెలియదు. Some people who are very sick, suddenly they leave. They get a heart attack and go. చాలా మంది వ్యాధిగ్రస్తులు ఉంటారు, అకస్మాత్తుగా చనిపోతారు. Some people doing good exercise, they die. Exercise, they will do బాగా exercise. ఎక్సర్సైజ్ చేస్తా అంటారు, ఉన్నటువంటి జిమ్ లో చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. How many news you are hearing? ఎన్నో వార్తలు మనం వింటున్నాం. Young people are dying. యవ్వనస్తులు చనిపోతున్నారు. Okay? After death, చనిపోయిన తర్వాత where are they going to go? ఎక్కడికి పోతున్నారు? Bible says, పరిశుద్ధ గ్రంథం eternity.
వారు నిత్యత్వానికి, Either they have to be in heaven or they have to be in hell. పరలోకమా నరకమా, ఈ రెండు They have to choose here now. ఇక్కడే వాళ్ళు నిర్ణయించుకోవాలి. That is why God is beginning a good work in you. అందుకే నీలో దేవుడు ఈ సత్క్రియ The good ప్రారంభిస్తాడు. work is that God made himself known to you. మంచి పని ఏమి అంటే తనను గురించి తాను నీకు చెప్పుకోవడమే. Now you know that Jesus Christ is your savior. నీవు తెలుసుకోవాలా, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు. Jesus Christ has carried all your sins on the cross of Calvary. యేసుక్రీస్తు నా సమస్త పాపములు ఆ కలువరి శిలువలో భరించాడని. He died. ఆయన చనిపోయాడు. He rose on the third day. ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు. He is alive today. ఆయన ఈ రోజు He is సజీవుడైనాడు. going to come again. ఆయన మరలా రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So this is the faith that we have. ఈ విశ్వాసం మనలో ఉండాలా. So this is the faith that is going to take you to heaven. ఈ విశ్వాసమే మనల్ని పరలోకానికి తీసుకొని And as you live నీవు జీవించే కాలం with this faith, ఈ విశ్వాసంతో you must know your responsibility. నీ బాధ్యతను గ్రహించాలి. Not all are called to preach, అందరూ సువార్త but ప్రకటించడానికి, all are called to share the gospel. అందరూ సువార్త చెప్పడానికి పిలువబడింది. In whatever way you can share the gospel, share. నువ్వు ఏ రకంగా ఈ మాటను చెప్పగలవో ఆ రీతిగా In చెప్పు. whatever way you can be helpful to a ministry, be helpful. నువ్వు పరిచర్యకి ఏ రీతిగా సహకరించగలవో ఆ రీతిగా సహకరించు. You be helpful for the word to spread everywhere. ఈ మాటకు నువ్వు సహకారిగా ఉండి దీన్ని ప్రచురపరిచే వ్యక్తిగా ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So this year 2026, ఈ సంవత్సరం 2026 take a decision. ఒక నిర్ణయం తీసుకో. Lord, you have begun a good work in my life. నాలో నువ్వు ఒక మంచి పని ప్రారంభించావు ప్రభువా. And you have led me till today. ఈ రోజు వరకు నడిపించావు. As long as I live, నేను జీవించేంత కాలం I must live for you, Lord. నీ కొరకు నేను బ్రతకాలి. Amen. ఆమేన్. I must live for your purposes. నేను నీ ఉద్దేశముల కొరకు బ్రతకాలి. Whatever I learn నేను ఏదైతే from the నేర్చుకుంటున్నానో word of God, దేవుని వాక్యంలో నుండి it is for your kingdom purpose. అది నీ రాజ్య వ్యాప్తి కొరకు అని For గ్రహించాలి. your kingdom work. నీ రాజ్యం యొక్క పని నిమిత్తం అని గ్రహించాలి. Amen. ఆమేన్. Until and unless you give yourself to the Lord, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోకుండా you will not know what God wants to do through your life. నీ జీవితం ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో నీకు అర్థం కాదు. As long as you're going to hold on to certain things in the world, ఈ లోకంలో ఉండే కొన్నింటిని గట్టిగా పట్టుకొని ఉన్నంత వరకు you will not know the purpose of God. దేవుని ఉద్దేశాలు అర్థం కావు. So understand that. అది అర్థం చేసుకోండి. See, I am doing full-time ministry. నేను సంపూర్ణమైన పరిచర్య But there was చేస్తున్నాను. a period of life when I was working. ఆయన పని చేసేటప్పుడు ఒక సమయం, ఇంత సమయం అని పని చేశాను. So when I was working, అప్పుడు పని చేసేటప్పుడు there was a financial problem that was always existing in my life. ఎల్లప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండేవి. And I was always trying to solve that financial problem. ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించుకునే క్రమంలో But I could not solve. అవి పరిష్కరింపబడేవి And కాదు. I was borrowing a lot of money. ఇతరుల దగ్గర అప్పులు తీసుకునేవాడిని. And many people came to me. ఎంతో మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు. Men of God came. దేవుని జనులు They వచ్చేవాళ్ళు. prayed for me. వారు నా కొరకు They ప్రార్థించేవాళ్ళు. said to me, నాకు చెప్పేవాళ్ళు, see, God wants you to serve Him full time. నిన్ను దేవుడు సంపూర్ణ పరిచర్య చేయమంటున్నాడు. So you leave the work, నీ పని నువ్వు వదిలేసేయని do the చెప్పేవాళ్ళు. ministry. పరిచర్య చేయని చెప్పేవాళ్ళు. Like that, they used to tell. వాళ్ళు చెప్పడం But ప్రారంభించారు. I could not accept that word. అయితే నేను వాళ్ళ మాట అంగీకరించేవాడిని కాదు. Why I could not accept? ఎందుకు నేను అంగీకరించలేదు? While working, while earning, I am not able to meet the finances. నేను పని చేస్తూ సంపాదిస్తూ నా అప్పులు తీర్చుకోలేకుండా. Now, if I leave my job, ఇప్పుడు నేను నా ఉద్యోగాన్ని how can వదిలిపెట్టి I take care of my family? ఎట్లా నా కుటుంబం బాధ్యతగా చూసుకోగలుగుతాను? This is a big question in me. ఇది ఒక ప్రశ్న, నాకు పెద్ద ప్రశ్న. So I was not willing to leave my job. కాబట్టి నా ఉద్యోగాన్ని నేను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. So what I was trying to hold on, నేను ఏదైతే గట్టిగా పట్టుకొని ఉన్నానో God had to break me. దేవుడు అక్కడ విరగొట్టాల్సిందే. It was a painful path that I went through. అది ఒక బాధాకరమైనటువంటి మార్గంగా ఉంటుంది. So one day, ఒక రోజు I surrendered. నేను నా జీవితాన్ని అప్పగించిన ప్రభు. October 3rd, 2007, I surrendered. 2007 అక్టోబర్ 3 నా జీవితాన్ని ప్రభుకు అప్పగించిన. I said, I am joining Jesus' company. ప్రభువా, ఇంకా నేను నీ కంపెనీలో జాయిన్ అవుతాను. Hereafter, you lead. ఈ రోజు నుంచి ఇంకా నువ్వు నన్ను నడిపించాలి. Now it's more than 18 years. ఇప్పుడు 18 ఏళ్ళు పూర్తయి. If this year, after October comes, 19 ఈ years. సంవత్సరం అక్టోబర్ వస్తే 19 సంవత్సరాలు పూర్తయి. 18 years is gone. 18 ఏళ్ళు గడిచిపోయినాయి. I am living by the grace of God. యేసుక్రీస్తు కృపను బట్టి Christ బ్రతుకుతున్నాను. stands as my provider. యేసుక్రీస్తు నా పోషకుడుగా ఉన్నాడు. I never knew that I will travel to many places to preach the నేను word. అనుకోలేదు అనేక స్థలాలకు వెళ్ళి ఈ రీతిగా దేవుని వాక్యం చెబుతానని. I never knew that I will start a church and run a church. నేను ఎప్పుడు అనుకోలేదు నేను చర్చ్ అనేది కట్టి నేను నడిపిస్తాను. I never knew that I will have a media ministry. నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఒక మీడియా పరిచర్య ఉంటుందని. So whatever I am doing, నేను ఏదైతే చేస్తున్నానో
It's all I came to know only after I came for the ministry. యేసుక్రీస్తు పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఇదంతా నాకు తెలుసుకుంది. Hallelujah. హల్లెలూయా. Then all these years, ఈ సంవత్సరములంతా God was preparing inside me all these things. లోపల నన్ను అనేక రీతులుగా దేవుడు తయారు చేశాడు. That is why when I came for the ministry, when I began to do the different kinds of ministry, I am able to withstand the pressure and I am able to stand for the Lord Jesus Christ. పరిచర్యలకు ఎప్పుడైతే వచ్చానో పరిచర్యలో దేవుడు నాకు ఏదైతే నేర్పాలనుకుంటున్నాడో అది నేర్చుకుంటూ ఈ రోజు వరకు కొనసాగుతూ He has not completed me. ఇంకా పూర్తి చేయలేదు దేవుడు. Still is working. ఇంకా పని The చేస్తున్నాడు. building work is going on. ఇంకా కట్టడం అనేది జరుగుతా ఉంది. Half a little by little bit is building me. కొంచెం కొంచెంగా దేవుడు నిర్మిస్తున్నాడు నన్ను. But I understand there is something God is doing in my life. నాకు అర్థమైతా ఉంది నా జీవితంలో ప్రభువు నన్ను So కడుగుతున్నాడు. I need to give myself more to the నేను Lord. ఇంకా దేవునికి తగ్గి నా జీవితాన్ని The అప్పగించాలి. same way అదే you రీతిగా need to give yourself to the Lord. నీవు నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Giving yourself to the Lord is very important. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవడం అనేది చాలా ముఖ్యం. Giving your time to the Lord is very important. నీ సమయం దేవునికి ఇవ్వడం చాలా ముఖ్యం. Giving your talents to the Lord is very important. నీకుండే తలాంతులు దేవునికి ఇవ్వడం చాలా ముఖ్యం. Giving your money to the Lord is very important. నీ దగ్గర ఉండే డబ్బు దేవుని కొరకు ఇవ్వడం అనేది ముఖ్యం. What all you can give to the Lord, దేవునికి నువ్వు ఏమి ఇవ్వగలవో you need to give. అది ఇచ్చి తీరాలి. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? Because the gospel సువార్త has to be preached. ప్రకటింపబడడానికి Somebody preach the gospel to you. ఎవరో నీకు సువార్త ప్రకటించారు. Today you are saved. నీవు రక్షించబడ్డావు. You are in the presence of God. ఈ రోజు దేవుని సన్నిధిలో You have got the assurance of saying, if I die today, I will go to heaven. నీకు ఒక నిశ్చయత కలిగింది. ఈ రోజు నేను చనిపోతే పరలోకానికి పోతానని. How did the gospel reach you? ఎట్లా నీ దగ్గరికి సువార్త వచ్చింది? Somebody came. ఎవరో వచ్చారు. Somebody supported the ministry. ఎవరో పరిచర్యను సపోర్ట్ And that చేశారు. word came and touched ఆ you. రీతిగా దేవుని మాట వచ్చి నిన్ను But తాకింది. still there are many people అయితే ఇంకా చాలా మంది who ఉన్నారు are not saved. ఇంకా రక్షణ Who పొందని are వారు. going to take the gospel to them? ఎవరు వారికి సువార్తను తీసుకొని పోతారు? It's you. నీవు If you cannot go, నీవు వెళ్ళలేకపోతే you need to send somebody. వెళ్ళే వారిని పంపు. You need to support a ministry. పరిచర్యలు సహకరించు. The more you start doing that, నువ్వు అది చేయడం ప్రారంభిస్తే you see things happening. నీ జీవితంలో పనులు జరగడం ప్రారంభిస్తాయి. Aaron and Ur, ఆరోన్ అనే ఊరు, they are holding Moses. అక్కడ ఆరోన్ మోసెస్ ను పట్టుకునేవారు. మోసెస్ They are holding Moses' hand. మోషే యొక్క చేతులు ఆయన పైకి ఎత్తినప్పుడు యుద్ధం And జరిగేటప్పుడు Joshua was fighting in the battlefield. యెహోషువ అక్కడ యుద్ధం చేస్తాడు. He was fighting. అతను యుద్ధం చేస్తాడు. And Moses' hands has to be like this. రెండు చేతులు మోషే ఇట్లా ఎత్తినాడు పైకి. When his hands was up, ఆయన చేతులు పైకి ఉన్నప్పుడు Joshua was getting the victory. యెహోషువ యుద్ధంలో గెలిచేవాడు. When the hands came down, ఆ చేతులు కిందికి వస్తానే what happened? ఏం జరుగుతుంది? Joshua was losing. యెహోషువ ఓడిపోయినట్టు కనపడతాడు. So in a ministry, పరిచర్యలో God sets people like you ప్రజలను మిమ్మల్ని ఆ రీతిగా పెట్టింటాడు. who can support them by your prayers. మీ యొక్క ప్రార్థనలతో వాళ్ళకు సహకరించాలి. Hallelujah. హల్లెలూయా. When you pray for some man of God or a woman of God, ఒక దేవుని సాధనం కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు you will see they will be able to do the ministry. వారు దేవుని పరిచర్య గొప్పగా చేస్తారు. When you start supporting them financially, they will do the ministry. వారిని ఆర్థికంగా నువ్వు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు గొప్ప పరిచర్య చేస్తారు. Support your pastor in Me. prayers. మీ సంఘ కాపరిని మీ ప్రార్థనతో ప్రోత్సహించండి. Support your ministry in finances. ఆర్థికంగా వారి యొక్క పరిచర్యలను Then ప్రోత్సహించండి. they will be able to do it freely, వారు స్వేచ్ఛగా చేయగలుగుతారు, without any tension. ఏ టెన్షన్ లేకుండా. For that purpose, God is working in your life. అందుకు మన జీవితాల్లో దేవుడు పని చేస్తా ఉంటాడు. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. He keeps going. ఆ రీతిగా పోతా ఉంటాయి. Now we have come to 2026. ఇప్పుడు 2026 వచ్చాం కదా. Now when we are in 2026, ఈ 2026లో how many days is over? ఎన్ని రోజులు అయిపోయినాయమ్మా? 8 days, 7 days gone. 7 days gone. Remaining days are before us. ఇంకా మిగతా దినాలు మన ముందు ఉన్నాయి. You can stand here, ఇక నిలబడొచ్చు, stand back, వెనక్కి తిరిగి చూస్తే and see all what you have gone through. ఏ పరిస్థితులు గుండా పోయినామో మనం చూసుకోవచ్చు. But what is before? ముందేముంది We don't know. మనకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. But we know one thing. ఒక్కటి మనకు తెలుసు, Jesus touched you only. యేసు ప్రభు నన్ను తాకినాడు. You know that? తెలుసు కదా ఇది. Are you saved? మీరు రక్షణ పొందినారా? Are your sins washed by the blood of Jesus? మీరు యేసు రక్తంలో కడగబడినారా? Are you taking water baptism? మీరు నీటి బాప్తిస్మం తీసుకున్నారా? Are you filled with the Holy Spirit? పరిశుద్ధాత్మతో Are నింపబడ్డారా? you attending a good church? మీరు మంచి సంఘానికి And వెళ్తున్నారా? if you're doing all these things, ఇవన్నీ చేస్తున్నప్పుడు you know that you are saved and you're going towards some church.
మీకు తెలుసు మీరు దేవుని నడిపించే మార్గంలో పోతున్నారు. From Kadapa we travel to Raichoti. కడప నుంచి రాయచోటికి వచ్చినాం. So we know that we are traveling from Kadapa to Raichoti. మాకు తెలుసు కడప నుంచి రాయచోటికే వస్తున్నాం. After coming to Raichoti only I saw you all. రాయచోటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరినీ చూస్తాం. Hallelujah. హల్లెలూయా. It's like that. ఆ రీతిగా You keep going. నువ్వు ముందుకు నడుస్తా పోతావు. You need to keep going by faith. విశ్వాసంతో పోతావు. Knowing that God has caught you. దేవుడు నన్ను పిలిచాడు తాకాడన్న నమ్మకంతో పోతావు. If you turn your Bibles to పరిశుద్ధ గ్రంథాన్ని Philippians 3rd chapter, ఫిలిప్పీ 3 12 to 14. 12 నుంచి 14 వరకు చదవండి. 3:12 నుంచి 14. ఇదివరకే నేను గెలిచితనని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. Amen. Amen. Hallelujah. Hallelujah. So what Paul is telling, పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? not that I have already attained, నేను ఏదైతే ముందు చేశానో, nor already perfected. ఏదైతే నేను చేశానో ముందు, That is telling that my goal is not reached. ఇంకా నేను ఆ గురి దగ్గరికి పరిగెత్తలేదు. See, from Kadapa to Raichoti we are traveling. కడప నుంచి రాయచోటికి వస్తున్నాము. On the way we meet some other place, మధ్యలో ఒక స్థలాన్ని దర్శించాము. Ramapuram. ఆ రామాపురం So దగ్గర we come up to Ramapuram. రామాపురం దగ్గరికి వచ్చాము. Now when I stand in Ramapuram, రామాపురం దగ్గర నిలబడినప్పుడు somebody will ask, నన్ను అడుగుతారు, have you reached Raichoti? ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, రాయచోటికి వచ్చారా అని. What will I say? నేనేం చెప్తా? Yes, sir. Not yet. ఇంకా రాయచోటికి But రాలేదు, I am on the way. కానీ నేను మార్గంలో వస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. So you are not perfected. మనం ఇంకా సంపూర్ణంగా అక్కడికి You వెళ్ళలేదు. have not reached the goal. నువ్వు అనుకున్న స్థానానికి స్థాయికి But పోలేదు. you are on the way. నీవు మార్గ మధ్యంలో ఉన్నావు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Today God is working in your life and saying, my son, my daughter, you are not completed, but you are on the way. Keep traveling. ఈ రోజు దేవుడు నీతో చెబుతున్న మాట, నువ్వు అనుకున్న గురి దగ్గరికి పరిగెత్తలేదు, కానీ నువ్వు మార్గంలో ఉన్నావు, నువ్వు విశ్వాసంతో ముందుకు సాగు అని చెబుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You only know what is happening in your life. నీకు మాత్రమే తెలుసు నీలో ఏం జరుగుతా ఉంది అని. What is happening in my life, I know. నా జీవితంలో ఏం జరుగుతుంటే నాకు తెలుసు. What is happening in his life, he knows. ఆయన జీవితంలో ఏం జరిగిందో ఆయనకే తెలుసు. But we all are traveling. మనందరం ప్రయాణిస్తున్నాం. We are having a place. మనకు ఒక స్థలం ఉంది, And we are going. అక్కడికి వెళ్తున్నాం. If nobody is traveling, ఎవరు ప్రయాణం చేయకపోతే they won't look at the map. మ్యాప్ ఎవరు చూడలేదు. అవునా? When you have a map, it means that you have to travel in the direction the map is leading మనం you. పోయేటప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం తెలియనప్పుడు. అది చూపించే దాన్ని బట్టి మనం పోతాం. Pata? Yes. Hallelujah. Hallelujah. So Bible is your map now. బైబిల్ అనేది మన మ్యాప్. Bible is telling you go right, go left, go straight. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కుడికి ఎడమకు ఇట్లా అట్లా పోని. Every message is telling you go in this direction, go in that direction, go in this way. ఈ రీతిగా చెప్పబడే ప్రతి సందేశము నీకు దిశానిర్దేశం చేస్తా ఉంది. Now what do you need to do? ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే Obedience. విధేయత. Amen. ఆమేన్. 2026 you need to obey. 2026 మీరు చూపాల్సింది విధేయత. Your obedience is going to make you go to the next level. మీ విధేయత మిమ్మల్ని నూతన స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకొని పోతుంది. Sometimes we will be sitting like this only. కూర్చొని ఉంటాం. Lord, lift me up, lift me up, lift me up. లే ప్రభువా, లే ప్రభువా. Lord, use me, use me, use me. వాడుకో ప్రభువా అంటాడు. But I will be sitting here only. కూర్చొనే ఉంటాడు. Will I be used by the Lord? వాడబడతాడా అట్లే కూర్చోంటే? I need to get up and go. నేను లేచి పోవాలి. Hallelujah. హల్లెలూయా. I need to get up. నేను లేవాలి. I will and him say, yes, I will go. నేను వెళ్తాను అని చెప్పాలి. Your life this year ఈ సంవత్సరం నీ జీవితం needs to say, yes, I will follow you, Lord Jesus. నేను నిన్ను వెంబడిస్తా ప్రభువా అని చెప్పాలి. Wherever you lead me, I will go. నువ్వు నన్ను ఎక్కడికి నడిపిస్తావు అక్కడికి వెళ్తా. I need you more. నాకు నీవు అధికంగా కావాలి. Hallelujah. హల్లెలూయా. Not this world. ఈ ప్రపంచం కాదు. You might earn lot of crores of rupees on this world. ఎన్నో కోట్లు ఈ లోకంలో Not సంపాదించి even one paisa you will take there. ఒక్క రూపాయి కూడా ఎవరికి తీసుకొని పోలేమనేది మనకు తెలుసు. అవునా కదా? Everything you have to leave and go. అంతా వదిలేసి పోవాల్సిందే. So your focus should be heaven. నీ యొక్క దృష్టి అంతా కూడా Your పరలోకం. focus should be Jesus.
నీ దృష్టి అంతా ప్రభు మీద ఉండాలి. You must be saying whether I eat or sleep or drink or whatever I do, it's all for Jesus. నేను తిన్నా తాగినా కూర్చున్నా పడుకున్నా అంతా కూడా దేవుని మహిమకే. In any way I am healthy, it is just to preach the gospel and bring a soul into the kingdom of God. నేను ఆరోగ్యంతో ఉన్నానంటే నేను ఎవరికైనా ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పి ఆ వ్యక్తిని దేవుని రాజ్యంలో చేర్చాలి. If I am alive today, it is just because of the purpose of God. I must do something for Jesus. ఈ రోజు నేను బ్రతికి ఉన్నాను, సజీవంగా ఉన్నానంటే కారణం దేవుని కొరకు నేను ఏదో పని చేయాలనే ఉద్దేశం ఉంది. Amen. Amen. Hallelujah. Hallelujah. How many are willing to take a decision like this? ఎంతమంది ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలని ఇష్టపడుతున్నారు? How many say yes? ఎంతమంది ఈ నిర్ణయం నేను విధేయత చూపుతా దేవునికి? It's in your hands. ఈ చేతుల్లోనే ఉంది. It's what it says. He said, I have not attained or already perfected, but I press on. చదువు మా మాట. 12th verse. అనండి. ఇదివరకే నేను గెలిచితినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకున్నట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. I press on. ఏదైతే పొందాను లేదా అయిపోజేశాను అనుకుంటున్నానో అది ఇంకా అయిపోలేదు. అయితే యేసుక్రీస్తును బట్టి నేను అది పట్టుకోవడానికి పరిగెత్తుచున్నానని పౌలు చెప్తా ఉంటున్నాడు. I press on. దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. What I press on? ఏంది పట్టుకొని ఉన్నాడు? What he says, ఏం చెప్తున్నాడు ఇక్కడ? that I lay hold of that for which Christ Jesus has also laid hold of me. Christ Jesus took hold of my hand. యేసుక్రీస్తు ఎట్లయితే నా చేయి పట్టుకున్నాడో, So now I am also taking hold of that and saying, yes, I will go in the way what God has holded me. ఆయన నన్ను ఎట్లయితే పట్టుకున్నాడు నేను ఆయన గట్టిగా పట్టుకొని ఆయన చెప్పిన రీతిగా పోతాను అని అనుకుంటున్నాడు. ఈయన Sometimes when we go on the streets, మనం వీధుల్లోకి పోయినప్పుడు our children will try to run this way. పిల్లలు చిన్న పిల్లలు అటు ఇటు పరిగెత్తే Then what do you do? ఏం చేస్తాము? Huh? పట్టుకుంటాం. Take hold of the hand. గట్టిగా పట్టుకుంటాము. Ikkada ra. ఇట్లా అనిపించుకుంటాం. Huh? You start running this way. ఈ పక్కకి తీసుకుంటాం. Don't go this way. This way. అట్లా పోతే ఇట్లా రా. Now that there is force. అక్కడ ఒక బలం ఉపయోగించుకుంటా. Child is pulling this way. పిల్లడు ఎట్లా పోతాడు? Father is pulling this way. తండ్రి ఏమో ఇట్లా లాగుతాడు. Child will start crying. పిల్లడు ఏడుస్తాడు. Daddy, it's paining for me. నాకు నొప్పి తీస్తాను వదిలిపెట్టాను. If you don't want the pain, then go with the daddy. నువ్వు నొప్పి వద్దు అనుకుంటే నాయన చెప్పినట్టు పా. Huh? Okay. So God has took hold of you. దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు In this world, ఈ లోకంలో you are a separated person. నీవు ఒక ప్రత్యేకమైన In వ్యక్తి. your family, నీ కుటుంబంలో, in your work spot, నీ పని చేసే స్థలంలో, wherever you are, నువ్వు ఎక్కడున్నా God has separated you నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు for His purpose. ఆయన ఉద్దేశం కొరకు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. You must understand that for His purpose, Christ Jesus has took hold of me. ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి నా చేతిని ఆయన గట్టిగా పట్టుకున్నాడని నువ్వు అర్థం So చేసుకో. I am also taking hold of that. నేను కూడా దాన్ని గట్టిగా So పట్టుకున్నాను. I also want to go towards that only. నేను కూడా దాన్ని పట్టుకోవడానికే వెళ్తాను. However hard it might be. అది చాలా కష్టంగా ఉండొచ్చు. Why he says hard? ఎందుకు కష్టం? Because the world will always be pulling us. ఎప్పుడు ప్రపంచం అనేది మనల్ని వెనక్కి లాగుతానే ఉంటుంది. You understand? Body is weak. మన శరీరం బలహీనం, Spirit is willing. ఆత్మ బలము. I will to pray. I want to pray. నేను ప్రార్థన చేయాలనుకుంటా, But body is telling no, take rest. శరీరం ఏం చెప్పా ఇప్పుడు చేయలేము నేను అనుకుంటాను. Okay? I want to give. నేను ఇవ్వాలనుకుంటా, But body is telling don't give. శరీరం ఏం చెప్తుంది వద్దులే, చాలా You give ఖర్చులు what will ఉన్నాయి. happen to you. ఇస్తే నీకు చాలా అవసరం ఉంటాయి. So there is always a conflict. ఎప్పుడు కూడా శరీరానికి ఆత్మకు అంతర్యుద్ధం జరుగుతుంది. Flesh and the spirit fight. శరీరము ఆత్మకు మధ్య యుద్ధం. You want to read the Bible? దేవుని వాక్యం But చదవాలనుకుంటాం, devil will not allow you to read the దైవం ఏం Bible. చేస్తాడు? చదవకుండా చేస్తాడు. There is always a conflict now. ఎప్పుడు కూడా యుద్ధం. In that situation, ఆ పరిస్థితిలో you need to press on. నీవు ముందుకు సాగాలి. You need to take a decision. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. Whatever it might cost me, ఇది ఏమన్నా జరగని I will please Jesus. యేసును నేను సంతోషపడు, I will please God. దేవుని సంతోషపరుస్తాను. Hallelujah. 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 This decision is in your hands. ఈ నిర్ణయం నీ చేతుల్లో ఉంది. I can only preach. నేను కేవలం ప్రకటిస్తా. I cannot take a decision for you. మీ కొరకు నేను నిర్ణయం తీసుకోలేదు. You need to decide for your life. మీరు మీ జీవితాల కొరకు ఒక డెసిషన్, You must decide where you want to go. మీరు ఎక్కడికి పోవాలో మీరు నిర్ణయం తీసుకోవాలి. After your death, where you must go. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలనుకుంటావు నువ్వు You must నిర్ణయించుకో. decide today. ఈ రోజే నిర్ణయించుకోవాలి. The remaining part of your life. మిగతా జీవితం అంతా
What am I going to do? నేనేం చేయబోతున్నాను? Hallelujah. Hallelujah. I think many people here are across 50 years. I think. 50 ఏళ్ళు పైబడి వారు ఎంతమంది ఉంటారు? 50 దాటినాయా? 40? 40 దాటిన వాళ్ళు. How is that done? There are? Okay. Hallelujah. Hallelujah. So 40 years is like half is gone. సగం జీవితం అయిపోయింది. Like that? 80 or 40. 80 40. Half gone. Remaining half. మిగతా సగం. What are you going to do? నేనేం చేయాలి? ఏం చేయాలా? నీవే యోచన మరి. నీవే నిర్ణయం తీసుకోవాలి. You need to think. నువ్వు ఆలోచన చేయాలా? Christ has took hold of me. యేసుక్రీస్తు నన్ను పట్టుకొని ఉన్నాడు. So far he has given me life. నాకు ఇంతవరకు ఈ జీవితాన్ని ఇచ్చినాడు. I heard the gospel. నేను సువార్త వింటున్నాను. Now I am a partner of the gospel. నేను సువార్త పనిలో ఒక Now భాగస్వామిని. I have not been completed. నేను ఇంకా పూర్తి కాలే. Still I am not perfect. ఇంకా నేను కరెక్ట్ గా లేను. But అయితే Christ has took hold of me. యేసు ప్రభు నన్ను గట్టిగా So పట్టుకున్నాడు. I want to go forward. నేను ముందుకు పోవాలా? And then what can I read? Can you read that continuously? చదువు మరి కంటిన్యూ Remaining verse, 13th verse. Philippians 3. Yeah. సహోదరులారా, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తునేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So what he says, I have not attained. నేను ఏదైతే పట్టుకొని ఉన్నా అనుకుంటున్నానో But one thing I am doing. నేను ఒకటి చేస్తున్నా ఇక్కడ. Forgetting those things which are behind. ఏవైతే వెనకల జరిగిపోయినాయో మర్చిపోయి And reaching forward to those things which are ahead. నా ముందున్న వాటి కోసం పరిగెడుతున్నా. Amen. ఆమేన్. Forgetting is a very good thing. మర్చిపోవడం చాలా మంచి విషయం జరిగిన వాటిని. Okay? People forget all the good things. మనుషులు మంచి అంతా మర్చిపోతారు. Bad things they keep. చెడు అంతా బాగా గుర్తు పెట్టుకుంటారు. Yes. Correct. You want to do something for Jesus. యేసు కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు Forget the things that has been a stumbling block for you in your life. నీ జీవితంలో ఏవైతే అడ్డుగా ఆటంకములుగా అవరోధాలుగా ఉన్నాయో అవి మర్చిపో. Nobody is perfect in this world. ఎవరు ఈ లోకంలో సరి అయిన వారు కాదు. Okay? Everybody has got weakness. అందరికీ బలహీనతలు ఉన్నాయి. Sometimes you might have met some bad experience with people. మనుషులతో కొన్నిసార్లు చెడు మనకు ఎదురైంటది. Sometimes you would have lost a lot of money in business. వ్యాపారంలో ఎంతో డబ్బు నష్టపోయింది. You would have gone through a lot of difficult paths. చాలా కష్టతరమైన పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటారు. But today, ఈ రోజు you are standing నువ్వు నిలబడుకున్నావు and looking behind. వెనక్కి చూస్తే Why God allowed all this? ఎందుకు ఏంది దేవుడు నాకు పెట్టాలా? Why God this for me? ఇది ఎందుకు నాకు చేసినాడే? Why God this? ఇది ఎందుకు చేసినాడే? Where are you looking? ఎక్కడ చూస్తున్నావు? Huh? Where are you looking? ఎక్కడ చూస్తున్నావు? You're looking like this, sir. ఇట్లా చూసినప్పుడు Why God did this? ఎందుకు ఇది చేసినాడే? Why God did not answer me? ఎందుకు నా ప్రార్థనకు జవాబు Why I లేదు? don't have this one? ఎందుకు నాకు ఇది Why జరగలేదు? that person came against me? ఎందుకు ఆ వ్యక్తి నన్ను Why తిట్టాడే? he was fighting me? ఎందుకు నాతో కొట్లాడుతున్నాడు? Why he took my money? ఇతను ఎందుకు నా డబ్బు Why తీసుకున్నాడు? he did this? ఎందుకు ఇది చేసినాడు? Where are you looking? ఎక్కడ చూస్తున్నావు? Ekada? Bad things only. Am I looking front or back? వెనక Back. జరిగిపోయినట్టు చూస్తాను. If I want to go front and I look like this, can I go? నేను ముందుకు పోతా ఇట్లా చూసుకుంటే పోతానా? పోలేదు. లేదు. You need to fix your eyes in front. నీ చూపు ముందుకే ఉండాలి. God has kept eyes in the front, not back. దేవుడు కళ్ళు ముందే పెట్టాడు, వెనకాల పెట్టాడు. Okay? He has given us eyes so that we can look forward and go. ముందుకు చూస్తూ పోతామని దేవుడు ముందు పెట్టాడు కళ్ళు. But we keep the eyes behind and see somebody. కళ్ళు వెనకాల పెట్టుకొని చూస్తా ఉంటాం చాలా సందర్భాలు. And we keep them inside. అవే తెచ్చుకుంటాం, ఆలోచన చేస్తాం, బాధపడతా ఉంటాం. Past is past. గతం గతహ అంటారు. Amen. ఆమె 2025 is not going to come back again in your life. 2025 మరలా నీ జీవితంలో రాదు. It's not going to come. మళ్ళా రాదు. Guarantee. గ్యారెంటీ కదా. This day also will not come. ఈ Day is రోజు gone. రాదు, అయిపోయింది. Now you have to go to a new day only. కొత్త రోజుకు పోవాల్సిందే. 9th only will come. 9వ తేదీ వస్తుంది. 8th half day is gone. సగం అయిపోయింది 8వ రోజు. Yeah. So
What is Paul is saying? I am forgetting the things which are behind. వెనుకున్న వాటిని నేను మర్చిపోతున్నాను, వదిలేస్తున్నాను అంటున్నాడు. Don't live in the past, Lord. Don't keep the things behind you. గతంలో ఉండేవి గతంలోనే ఉన్నట్లుగా నువ్వు అనుకోవద్దు. But I am looking forward for the things that are ahead of me. ముందున్న వాటిని చూస్తూ నేను పరిగెడుతున్నాను. You have a future. నీకు భవిష్యత్తు ఉంది. You need to go forward. నువ్వు ముందుకు పోవాలి అనుకుంటే. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Some blessings is not there. కొన్ని ఆశీర్వాదాలు లేవు, Leave it. వదిలేయండి. You don't get also parvaila. అవి రాకపోయినా పర్వాలేదు, బాధపడద్దు. The important person is Jesus. ముఖ్యమైన వ్యక్తి యేసు. He is with you. ఆయన నీతో ఉన్నాడు. Amen. ఆమేన్. What more we need? మనకు ఎక్కువ ఏం కావాలి? If Jesus is with us, యేసు మనతో we don't need anything in this ఈ world. లోకంలో ఏది అక్కర్లేదు. He is the provider. He will provide everything. ఆయన నీ పోషకుడు, ఆయన నీకు సమస్తం సమకూరుస్తాడు. Hallelujah. Hallelujah. So we need to be thankful and say, Lord, I want to go forward. నువ్వు కృతజ్ఞతతో నేను ముందుకు సాగిపోతా ప్రభు అని చెప్పాలి. Some people will say, until Jesus gives me this blessing, I will not preach. నేను దేవుడు నాకు ఇది ఇచ్చేంత వరకు నేను చెయ్యను. Until I get this own house, I will not do the ministry. నాకు సొంత ఇల్లు ఇచ్చేంత వరకు నేను పరిచర్య చేయను. I must have my own church. నాకు సొంత చర్చి కావాల్సిందే. Then only I can preach, then only I can run a church. అప్పుడే పోయి నేను చర్చిలో నిలబడి వాక్యం చెప్తా అనుకోకూడదు. If you say like that, నువ్వు అట్లా చెప్తే you will not do ministry at all. ఇంకా పరిచర్య చేయలేము ఎవరం. Whether I get a church or not, I will create a church. నీవు చర్చ్ ఉందా లేదా సంబంధం లే, నేనే సంఘాన్ని క్రియేట్ చేస్తాను. I will do what I can do for the Lord Jesus నేను Christ. ఏమి చేయగలను దేవుని కోసం చేస్తానని నువ్వు What I can do is in my hands. నేనేం చేయగలను అది నా చేతుల్లో ఉంటది. God has given me certain talents, దేవుడు నాకు కొన్ని తలాంతులు, certain grace God has given me, దేవుడు నాకు ఒక కృప ఇచ్చినాడు, certain ability God has given. దేవుడు నాకు ఒక సామర్థ్యం ఇచ్చినాడు. With that I can do something. దానితో నేను ఏదైనా చేస్తా. Hallelujah. 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 That is what you must do. అది నువ్వు చేయాలి. Sometimes for living purpose. జీవించడానికి You don't get a job. నీకు ఉద్యోగం లేకపోయినప్పుడు Some people do a small business. కొంతమంది చిన్న వ్యాపారాలు చేస్తారు. Why they do? ఎందుకు చేస్తారు? To earn some income. ఎంతో కొంత డబ్బు Because సంపాదిస్తారు. they did not get a job. ఉద్యోగం రాలేదు But కాబట్టి spiritually, ఆత్మీయంగా they won't do like that. అట్లా చేయరే. They will wait till God gives something. దేవుడు ఏదో ఒకటి అద్భుతం చేసేంత వరకు నేనేం చేయను And కూర్చోండి. they will say, till God gives, I will not do. దేవుడు నాకు అద్భుతం చేసేంత వరకు నేను ఏ పరిచర్య చేయను అనుకుంటారు. I cannot stand as a testimony without this blessing. నేను ఈ ఆశీర్వాదం లేకుండా నేను సాక్షిగా ఉండలేను. Your testimony is in your salvation. నీ సాక్ష్యము నీ రక్షణలో ఉంది. Your sin has been forgiven. నీ పాపములు క్షమింపబడినాయి. You are saved. నువ్వు రక్షించబడినావు. All your sins are washed away by the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు కడిగివేయబడినాయి. You are a new creation. నీవు నూతన సృష్టి. So you can stand up and say, Jesus is good. నువ్వు లేచి యేసు మంచి దేవుడు అని చెప్పగలవు. Always say, Jesus is good. యేసు మంచి దేవుడు అని చెప్పు. Hallelujah. Hallelujah. In any time, any situation, He knows what is best for me. ఏ పరిస్థితిలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనకు తెలుసు నాకేం కావాలనో. The worldly things are temporary. ఈ లోక సంబంధమైనవన్నీ తాత్కాలికం. Only He is permanent. ఆయనే ఎప్పుడు ఉండేవాడు. That's what Paul is saying, I forget the things. అందుకే పౌలు చెప్తున్నాడు, వెనుకునే వాటిని Of the మర్చిపోయాను. past I forget. నేను గతాన్నంతా And I మర్చిపోతున్నా. press forward నేను ముందుకు పరిగెడుతుంటున్నా. to the things that are ahead of me. నా 14th verse he says, I press forward the goal for the prize of the upward call of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Amen. దేవుని పిలుపుకు తగిన బహుమానం కొరకు గురి యొద్దకే పరిగెడతా I ఉంటాను. want to receive the reward that God has kept for me. దేవుడు నా కొరకు పెట్టిన బహుమానం నేను పొందాలా అని పరిగెడుతుంటున్నాను. Amen. Amen. This life is temporary. ఈ జీవితం అశాశ్వతం. Today I am standing. ఈ రోజు ఇక్కడ నేను నిలబడుకున్నాను. Tomorrow whether I will be there or not, I don't know. నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. But I have given you the word. అయితే నేను నీకు ఈ మాట చెప్పాను. This యేసు, word will stand. ఈ మాట ఎప్పుడు ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. 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 The last thing I will tell and close. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. God's word is permanent. దేవుని మాట శాశ్వతం. Amen. Amen. So God started a good work in you. దేవుడు నీలో మంచి పని ప్రారంభించాడు. You are in the halfway now. నువ్వు సగంలో ఉన్నావు ఇప్పుడు. God says keep going. దేవుడు చెప్తున్నాడు సాగిపో. And what is the assurance you have? నీకుండే నిశ్చయత ఏమి? It's only the word of God. కేవలం ఈ మాటే. Amen. ఆమేన్. గ్యారెంటీ ఏమంటే ఈ మాటే. Nobody has seen personally Jesus. ఎవరు కూడా నేరుగా వ్యక్తిగతంగా చాలా మంది యేసును చూడలే.
Correct? అవునా? I have not seen Jesus like Brother Kishore. యేసుక్రీస్తును ఇప్పుడు బ్రదర్ నన్ను చూసినట్లుగా చూడలేదు అని చెప్తున్నాను. Correct? అవునా? But where do I see Jesus? నేను ఎక్కడ చూడగలను యేసు ప్రభువును? I saw in the Word. ఈ మాటలు. The Word was in the beginning. ఈ మాట ఆది యందు ఉన్నింది. The Word was with God. దేవుని యొద్ద ఉన్నింది. And the Word was God. ఆ దేవుడే ఈ వాక్యమై. Hallelujah. హల్లెలూయా. And the Word became flesh and dwelt amongst us. ఈ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. As I read the Bible, నేను పరిశుద్ధ గ్రంథం చదువుతూ as ఉన్నాను. I go through the Bible, నేను ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నాను. I experience Jesus in my life. యేసు నా జీవితంలో ఉన్నాడని That అనుభవిస్తాను. He is alive. ఆయన సజీవంగా, He is real. ఆయన నిజము అని, He is going to come. ఆయన రాబోతున్నాడని, And whatever is said in the Bible is happening nowadays. ఆయన ఏమైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పినాడో అవన్నీ జరుగుతున్నాయి. So you must be prepared to meet the Lord. నువ్వు సిద్ధపడాలా యేసు ప్రభువుని కలుసుకోవడానికి. Amen. ఆమేన్. So Deuteronomy 8th chapter, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం verses 1 to 6. 1 నుంచి 6 వరకు చదువుదాము. ద్వితీయోపదేశకాండం 8 1 నుంచి 6 వరకు. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నేను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వల్లే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. Okay, read. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించబడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవలెను. Okay, I think. See what we see here. ఏం చూస్తున్నామంటే Moses is just thinking, telling them to think about the life they went through in the wilderness. మోషే వారు వచ్చిన అరణ్య అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోమని So చెప్తాను. he's saying 40 years God has led you through the wilderness. 40 సంవత్సరాలు అరణ్య అనుభవం గుండా మిమ్మల్ని నడిపించినాడు. And many times ఎన్నోసార్లు they didn't have water, నీళ్లు లేవు, didn't have food. ఆహారం లేదు, Many things were against them. అందరూ వ్యతిరేకంగా మారినారు. But Lord led them. అయితే ప్రభువు నడిపిస్తా వచ్చినాడు. And why He led them through such a difficult path? ఎందుకు అంత కఠినమైన మార్గాలు? For them to learn one lesson. వారు ఒక పాఠం నేర్చుకోవడానికి. The man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of the Father. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని నేర్పించడానికి. Hallelujah. హల్లెలూయా. And He says, the Lord led you to the land which He promised. ఆయన మీ పితరులతో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ స్థలానికి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పాడు. See, the promised land was given long before. ఎప్పుడో ఇవ్వబడింది కనాను. But so many years it took. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. Even after so many years, we see God's word only was fulfilled. కొన్ని సంవత్సరాలన్నీ అయిపోయినా కూడా ఈ దేవుని వాక్యం నెరవేరడమే మనం చూస్తూ ఉంటున్నాం. So what is permanent in our life? మన జీవితంలో ఏది శాశ్వతం? It is the word. దేవుని మాటే, It is the promise of God. దేవుని వాగ్దానమే, It's the assurance that God has given to you. దేవుడు మనకిచ్చిన వాగ్దానమే నిశ్చయత. This world is temporary. ఈ లోకం అశాశ్వతం, Heaven is permanent. పరలోకం శాశ్వతం. From this temporary world, we are going to go into the permanent world. ఈ అశాశ్వతమైన ప్రపంచం నుంచి శాశ్వతమైన ప్రపంచంలోకి And who is వెళ్ళబోతున్నాం. the way to that place? ఆ మార్గానికి, అక్కడికి వెళ్ళడానికి మార్గం ఎవరు? Jesus Christ యేసు క్రీస్తు is the way. ఆయన మార్గం. He said, I am the way, I am the truth, and I am the life. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పి Nobody can come to the Father except through me. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. Hallelujah. Hallelujah. So now we must understand ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, everything of this world is temporary. ఈ లోకంలో ఉండేదంతా శాశ్వతమే. Only God's word is permanent. దేవుని వాక్యమే శాశ్వతం. So how can I stand all the pressure in this world? ఎట్లా ఈ లోకంలో ఉండే ఒత్తిడి అంతా నేను ఎదుర్కోగలిగాను? By believing the word of God.
ఈ మాటను నమ్మడం వల్ల, trusting the word of God, నమ్ముకొని బ్రతకడం holding వల్ల, the word of God. గట్టిగా ఈ మాటను పట్టుకోవడం వల్ల, Because no word of his will go a failure. ఈయన మాట ఏది కూడా వ్యర్థము కాలేదని బైబిల్లో ఉంది. We turn to Joshua 21. యెహోషువ 21 చూడండి. Telugu is 44. Joshua 21:44. 21:44 యెహోషువ. యెహోషువ 21:44. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటిని ప్రకారము ఆ. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. ఉమ్. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేత కప్పగించి ఉండెను. కనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. Amen. Amen. Not a word failed of any good thing which the Lord had spoken to the house of Israel. All came to pass. ఇశ్రాయేలీయులకు యెహోవా దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చినాడో వాటన్నిటిలో ఏది తప్పలేదు, అన్ని నెరవేరినాయట. Amen. So we believe the word. మనం మాటను నమ్ముతాం, దేవుని మాట. Any word God has spoken to me, ఏ మాట దేవుడు నాతో మాట్లాడినాడు it will happen. అది జరుగుతుంది. I need to wait. నేను ఎదురు చూస్తాను. Another thing, ఇంకొకటి, if it doesn't happen also, ఒకవేళ జరగకపోయినా it is His will. ఆయన చిత్తం, I will live for it. నేను ఆయన కొరకు బ్రతుకుతాను. Have the faith of Shadrach, Meshach, Abednego. శద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఉండే విశ్వాసం కలిగి The ఉండు. Lord whom we serve is able to deliver us from this fiery furnace. మేము సేవించుచున్న ఈ దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్పినారు. Even if He does not save, ఆయన రక్షించకపోయినా I will not bow down before that. మేము దాని ముందు మొక్కము. Hallelujah. Hallelujah. So our faith has to go to that level. If He gives, praise the Lord. If He doesn't give, praise the Lord. మన విశ్వాసం ఏ స్థాయికి పోవాలంటే ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు స్తోత్రం అని చెప్పాలి. Any situation I will praise Him. ఏ పరిస్థితిలోనైనా నేను దేవుని స్తుతిస్తాను. Because His word will not fail. ఆయన మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. Last one verse. చివరి మాట Numbers 23 verse 19. సంఖ్యాకాండం Numbers 23 verse 19. 23:19. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. Amen. ఆమేన్. God is not a man He should lie. మాట ఇచ్చి తప్పేదానికి దేవుడు మనిషి కాదు. What does it say? ఏమైంది మాట? Man is a liar. మనిషి అబద్ధికుడు, God is not a liar. దేవుడు అబద్ధికుడు కాదు. Hallelujah. హల్లెలూయా. That's what God is telling. అదే దేవుడు చెప్తున్నాడు. You believe the words of man, నువ్వు మనుషుల మాటలు నమ్మితే but that's a lie. అది అబద్ధం. And believe the words of God, దేవుని మాటలు నమ్మితే that is the truth. అది సత్యం. So what he says, has He said and will He not do? Has He spoken and will He not make it good? ఇదిగో దీవించును, చదువుమని. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో Okay. So what He says, ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ? He will do it. నేను చేస్తాను, Hallelujah. నేను దాన్ని నెరవేరుస్తాను. So we need to believe Him. మనం ఆయన నమ్మాలంతే, Trust Him. నమ్మాలా, Follow Him. ఆయన వెంబడించాలి. There's a purpose about your life. నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది This దేవుడు. year 2026. ఈ 2026 Give yourself complete to the purpose. నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించు. Whatever God has been working in your life. నీ జీవితంలో దేవుడు ఏ పని